హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ గాలి. వైజాగ్లో మా ఫస్ట్ డే వ్లాగ్ చూసేయండి. ఈ వీడియో డే 1 ప్లాన్ ఏంటి, ఎక్కడ స్టే చేస్తున్నాము, ఇవన్నీ నేను షేర్ చేసుకుంటాను. మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు నోను బర్త్డే పర్పస్ మేము వైజాగ్ వచ్చామని. మా ప్లాన్ ఏంటంటే బర్త్డే ముందు, బర్త్డే తర్వాత, బర్త్డే రోజు ఈ 3 days వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాము. రూమ్ మేము యారాడ బీచ్కి దగ్గరలో ఉంటుందని దువ్వాడలో స్టే చేసాము. మేము ఫోటోగ్రాఫర్స్ని మాట్లాడుకున్నామని చెప్పాను కదా, మాకు వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. యారాడ బీచ్ అయితే షూట్కి బాగుంటుందని చెప్పి, అండ్ యారాడ బీచ్కి కొంచెం దగ్గరలో రూమ్ తీసుకున్న వాళ్ళని అది దువ్వాడలో తీసుకున్నాం అనమాట. అది కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. సో మేము అందుకని చెప్పి అక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చామన్నమాట. ఆ రూమ్ కిందనే బేకరీ ఉంది. సో మేము అక్కడ కేక్ని అయితే ఆర్డర్ ఇచ్చాము. మేము బీచ్ థీమ్ అంటే బీచ్ దగ్గర చేస్తున్నాం కాబట్టి మేము బీచ్ థీమ్ని సెలెక్ట్ చేసుకొని కేక్ ఆర్డర్ ఇచ్చాము. సో కేక్ అయితే చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారు. నేనైతే ఎలా అయితే చెప్పానో అలానే చేసి ఇచ్చారు. తర్వాత కేక్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను టిఫిన్ బయటే చేసాము. నోనికి మాత్రం నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను రూమ్లోనే. రూమ్లో ఎలా చేశాను, ఏం ఫుడ్ చేశాను అనేది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అంటే ఈ ఐడియా న్యూ మామ్స్కి అయితే యూస్ అవుతుంది. సో నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. రెడీ అయ్యి సింహాచలం వెళ్దాం అనుకున్నాము. సో మాకు ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి వి ప్రిఫర్డ్ ఓలా. డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. కొండ కింద బస్సెస్ ఉంటాయి, అవి ప్రతి 10 minutesకి అలా ఉంటాయి. సో ప్రాబ్లం ఏమి లేకుండా వెళ్ళిపోవచ్చు. బస్సులో కొండ మీద గుడికి రీచ్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. అంటే వెళ్ళేవి అంతా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. కొండ మీద నుంచి వైజాగ్ సిటీ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళింది సాటర్డే కాదు కాబట్టి అసలు రష్ లేదు, చాలా ఫ్రీగా ఉంది. గుడిలో మా దర్శనం అయితే 15 minutesలో అయిపోయింది. ఇంకా అక్కడే నోనికి నేను ఫుడ్ తినిపించేశాను. కొన్ని పిక్స్ కూడా దిగాము. కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి స్నాక్స్ గట్టా అలా తినేసి మేము రిటర్న్ అయిపోయాము. ఏదైనా తెలియని ప్లేస్ ఉంటే కనుక ఖచ్చితంగా మేము అలానే ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు మా చేతిలో ఒక కిడ్ ఉన్నాడు కాబట్టి మేము వాడిని పట్టుకొని లగేజ్ పట్టుకొని ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అలా తెలుసుకొని వెళ్ళడం మాకు కష్టమవుతుంది కాబట్టి సో మేము ఎప్పుడు ఎక్కువ బుక్ చేసుకునే వెళ్ళిపోతూ ఉంటాము. మాకు ఇది ఈజీ అనిపిస్తుంది. తెలిస్తే మాత్రం బస్సెసే ప్రిఫర్ చేస్తాము. మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు బస్కే వచ్చేసాము, ఎందుకంటే వెళ్ళేటప్పుడు రూట్ డిపి అన్నీ చూశాడు. సో ఈజీ అనిపించింది, కొంచెం తెలుసుకొని బస్సు రిటర్న్ అయిపోయాము. మీరైతే ఏది ప్రిఫర్ చేస్తారో, మీకు తెలియని ప్లేసెస్ అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వెళ్ళినప్పుడు క్లైమేట్ కూల్గానే ఉంది కానీ చాలా ఉక్కపోతగా ఉంది. సో ఎక్కువ రష్ అయితే లేదు కాబట్టి గుడిలో మేమంతా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు, చాలా రిలాక్స్గానే ఉన్నాము. సింహాచలం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే డిపి ఎప్పుడు సింహాచలం వెళ్ళలేదంటే ఎప్పుడు చిన్నప్పుడు అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళారంట, కానీ అంత గుర్తులేదు. సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాడు. ఎలాగో వైజాగ్ వెళ్ళాం కదా అని ప్లాన్ చేసుకున్నాము. కొంచెం రూట్ ఎలాగో తెలిసింది కాబట్టి మేము బస్సులో రూమ్కి రిటర్న్ అయిపోయాము. రూమ్కి వచ్చేసి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. నైట్ నోనుకి కేక్ కటింగ్ ప్లాన్ చేసాము. డిపి హిందూస్, నేను క్రిస్టియన్స్ని. సో వీడియో కాల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాల్లో జాయిన్ అవ్వమని ఒక 1 hour ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత కేక్ కట్ చేసాము. అందరూ బిజీనే, మార్నింగ్ లేచి అందరూ డ్యూటీస్కి వెళ్ళిపోవాలి, కానీ నోను కోసం మెలకుగా ఉండి వాడి కోసం ప్రేయర్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ప్రేయర్ అయ్యాక కేక్ కట్ చేసాము. వాడు ఏడ్ చేశాడు బాగా, ఇంకా మేమే కట్ చేసాము. నిద్రలో లేచాడు కాబట్టి క్రాకర్ లైట్కి వాడు అది చూసి భయపడిపోయాడు. సో ఫైనల్గా డే 1లో వాడికి గాడ్ బ్లెస్సింగ్స్ ఉండేలా ప్లాన్ చేసాము. ఇలా సింపుల్గా అయితే కేక్ కట్ చేసాము. రేపటికి ప్రిపరేషన్స్ కూడా రెడీ చేసేసుకున్నాము. డే 2లో వాడి బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.